అంటే పదవీ విరమణ తర్వాత మాత్రం స్త్రీలు పురుషులు ధనికులు దరిద్రులనే తేడా లేకుండా ప్రతి వ్యక్తి కొన్ని సమస్యలు ఎదుర్కొందాకా ఆత్మాభిమానంతో బతుకుతాం. అడ్వాన్స్ ప్లానింగ్ లేక ఉన్న ఆస్తినంతా స్తోమతకు మించి పిల్లల చదువులకు పెళ్లిళ్ళు దేవుళ్లకు ఖర్చు చేస్తాం. జీవితంలో అడుగు పెడతాం. యువతరానికి ఉపాధి అవకాశాలు లేక దేశ వ్యాప్తంగాను ప్రపంచ వ్యాప్తంగా విరివిగా పెరిగిపోతున్న యువతరానికి ఉపాధి అవకాశాలు దేశవ్యాప్తంగాను ప్రపంచ వ్యాప్తంగాను విరివిగా పెరిగిపోతున్నాయి. రెక్కలు వచ్చిన పిల్లలు ఎక్కడెక్కడికో ఎగిరిపోయి స్థిరపడిపోతున్నారు. ఇప్పటి పోటీ ప్రపంచంలో పోటీ ప్రతిభల పరుగు పందెంలో ఒక్కసారి వెనుకట్లు చూసి ముసలి తల్లిదండ్రులను వారి యొక్క మంచి చెడ్డలు ఎలా ఉన్నాయి అని గమనించే వ్యవధి గాని ఓపిక గాని వారి బరువు బాధ్యతలు భరించే నైతిక కర్తవ్యం గురించి పట్టింపు కూడా అంతగా ఇప్పటి కాలంలో కనిపించదు. ఉడిగిన వయసులో మనలను సాటి సంతరిస్తారు అనే గుడి నమ్మకంతో ఉన్న ముసలి తల్లిదండ్రులు ఈనాడు దగాపడుతున్నారు. అన్నదమ్ములు ఆత్మబంధువులు ఆపద వేళల్లో ఆదుకుంటారన్న ఆశలు అర్థరహితాలవుతున్నాయి. కొందరి విషయంలో బాగుగా జరిగినా మరికొందరి విషయంలో మాత్రం ప్రతి చిన్న విషయానికి బిడ్డలపైన ఆధారపడవలసి వస్తుంది. అప్పుడు పిల్లల ఈసెదింపులు నిరసనలు అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. సర్వీసులో ఉన్నప్పుడు ఎంతో ఆత్మాభిమానంతో బ్రతికి 10 మందికి చేయూతనిచ్చిన వారు మరొకరి ముందు చేయి చాచుటకు మనస్కరించక మనోవ్యాకులతకు లోనై అనారోగ్యం పాల్గొంటున్నారు. భర్త బాధను చూడలేక ఎదిగిన పిల్లలను ఏమీ అనలేక నడుమ నలిగి టెన్షన్ తెచ్చుకొని అనారోగ్యం పాలవుతుంది అతని ఇల్లాలు. మరి ఇలాంటి సమస్యలు అధిగమించాలంటే ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఏంటి? వ్యాధి రాకుండా జాగ్రత్త పడడం. పదవీ విరమణ మరియు వృద్ధాప్యం అనే వ్యాధిని ఎవరూ రాకుండా ఆపలేరు. అయితే వచ్చే వ్యాధి యొక్క బాధల తీవ్రతను కొందరైనా తగ్గించుకోవచ్చు మన అడ్వాన్స్ ప్లానింగ్ వల్ల. మనకు శక్తి సామర్థ్యాలు, సంపాదన, ఆత్మవిశ్వాసము, సామాజిక పరపతి ఉన్నప్పుడే సభకు చేసిన ప్రముఖులు మాట్లాడాలని చెప్పాను. వారు అన్ని ప్రసంగం మాట్లాడేసినట్టుగా ఇక ఎవరైనా గేటింగ్ సభలు ఉంటే అలంకరించిన శాస్త్రవ గారికి, పూజనీయులకు, ఇక కింద ఉన్నటువంటి మహనీయులకు, జ్ఞాన యోగులకు, కర్మయోగులకు అందరూ కూడా చాలా మంది కర్మయోగులే ఉన్నారు. జ్ఞానయోగులు లేరు ఇక్కడ. కర్మయోగి జ్ఞానయోగి అంటే ఎప్పుడు కూడా పని చేస్తానే ఉంటాము. అది అందరికీ వందనం, పాదాభివందనం, ప్రేమాభివందనం మన్నించవాలని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మా చేతులు కాదు, ఏనాటి చేతులు అంటే ముడి వేశారు అని ఒక పాట అనుకుంటారు. ఆ విధంగా హరిరావు గారికి మా డాక్టర్ కలకంతా కాలిపోయింది. ఒకసారి నేను లీవ్ ఇస్తాను, నేను ఇంట్లో కూర్చోన్నాను. నా నమో వెంకటేశ. గౌరవనీయులు మన డాక్టర్ శ్రీ డిఎల్ హరిరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు పదవీ విరమణ సభకు అధ్యక్షత మా సెంట్రల్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతాభివందనం. అలాగే ముఖ్య ఆహ్వానితులుగా సభకు ఇచ్చేసిన టీటీడీ జేఈఓ శ్రీ శ్రీకాంత్ ఐఏఎస్ గారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. పిలిచిన వెంటనే సభకు ఇచ్చేసినటువంటి బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ జగదీష్ గారికి, మన ఎస్ఎంఓ డాక్టర్ శ్రీమతి పి శారద గారికి, సెంట్రల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీ కుమారస్వామి గారికి, అశ్విని హాస్పిటల్ సూపరింటెండెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీ ప్రభాకర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సభా ప్రాంగణానికి జిలుగు వెలుగులందించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, మన పలుకులను మెరుపు తీగలుగా మీకు అందించిన టీటీడీ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ వారికి, సభకు మద్దతించే సౌరభ
పూలమాలను అందించిన గార్డెన్ డిపార్ట్మెంట్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరికీ చిక్కటి తేనీటిని అందించిన మా సిబ్బంది అందరికీ మా ధన్యవాదాలు చెప్తున్నాము. చివరగా ఈ వీడ్కోలును పొంది మనల్ని ఆనందింపజేసిన డాక్టర్ శ్రీ డిఎల్ హరిరావు గారు మరియు వారి శ్రీమతి పరిమళ హరిరావు గారికి, వారి కుటుంబ బంధుమిత్రులకు మా సెంట్రల్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. హరి కిరణ్ రండమ్మా. సౌండ్ లేదు బాగా పెట్టారు వీడియోలో. అంటే వీడియోలో అట్లా ఉండాలి, స్టిల్ కాదు కదండి.